ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే ఎవరైతే యేసు క్రీస్తు నందుంటారో, అంటే క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో, క్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏమవుతారంట? నూతన సృష్టిగా ఉంటారు. ఎందుకు? క్రీస్తుని నమ్మాం కాబట్టి క్రైస్తవులము, క్రీస్తుని విశ్వసిస్తున్నాం కాబట్టి క్రీస్తు వారము. కాబట్టి మనం నూతన సృష్టి. పాతవి గతించును, పాతవన్నీ గతించిపోతాయి. మనం చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మన పాపాలన్నిటికీ ఆయన వెలచెల్లించాడు. కాబట్టి మనం పాపము లేని వారిగా ఉంటాం. కాబట్టి నూతన సృష్టి. ఈ నూతన సృష్టి మరి క్రొత్తవైంది అంటే పాతవి గతించింది, క్రొత్తవైపోయాము. అంటే ఇదివరకు పూర్వం పౌలు గారిని ఉదాహరణగా చూస్తే, పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరుడును, అవి తెలియక అవిశ్వాసం ద్వారా చేశాను కాబట్టి క్షమించబడ్డాను. ఇదిగో ఇప్పుడు దేవునికి నమ్మకమైన సాధనంగా, దేవుడు ఏర్పరచుకున్న సాధనంగా నేను వాడబడుతున్నాను అని చెప్పి పౌలు గారు చెప్పారు. అలాగే మనం పూర్వము పాపం చేసిన వారమై ఉంటాము. కోపం, ద్వేషం, పగ, అసూయ ఇవన్నీ కలిగి ఉన్న స్వభావం ఉండొచ్చు. లేదంటే జన్మతః పాపం కలిగి ఉండొచ్చు. మనం చేసుకునే అవిధేయమైన కార్యాలను బట్టి కూడా మనం పాపం కలిగి ఉండొచ్చు. అయితే అది పూర్వము, అవన్నీ గతించిపోయినవి, క్రీస్తులో గతించిపోయినవి. క్రీస్తు సిలువ వేయబడినట్లు మన పాపాలు అవన్నీ కూడా ఆయనతో పాటు మనం సిలువ వేయబడ్డాము. ఆయన ఎలాగ పునరుద్ధానుడయ్యాడో మనము కూడా అలాగే పునరుద్ధానులుగా అవుతాము. ఎందుకు? క్రీస్తుని యేసు నందున్నాము కాబట్టి పాతవన్నీ గతించిపోయినవి, క్రొత్తవైనవి. క్రొత్తవి ఏంటి? ఇదివరకు మన కోపం ఉండేది, ఇప్పుడు నెమ్మది ఉంటుంది. ద్వేషం ఉండేది, ప్రేమ ఉంటుంది. వాటికి బదులుగా దేవుని యొక్క గుణగణాలు మనలో ఇతరులు చూస్తారు. అందుకనే మనం కొత్తగా ఉంటాం, లోకానికి వింతగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఎంతోమంది ఆయన్ని దూషించారు. నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నారు. అలాగే మనం క్రీస్తు యేసునందున్నప్పుడు మనం కూడా ఇతరులకు పిచ్చోళ్ళుగా ఉంటాం. ఇతరులు తిట్టొచ్చు, కుటుంబంలో నుంచి వెలివేయచ్చు. కానీ క్రీస్తు యేసునందుంటే నూతన సృష్టి. ఎవడైతే భూమి మీద నన్ను ఒప్పుకుంటాడో పరలోక రాజ్యంలో నేను నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటానన్నారు. అలాగా క్రీస్తు యేసునందున్నప్పుడు మనం నూతన సృష్టిగా ఉంటాం, ఇక్కడ పరలోకంలో. కాబట్టి పాతవన్నీ గతించిపోయినవి. ఆయన మన పాపాలు ఆయన వీపు వెనక వేసుకున్నాడంట. అంటే ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఒకసారి దేవుని నమ్మి, దేవునిలో విశ్వసించి, దేవునిలో నడిచినప్పుడు మన పాపాలన్నీ ఆయన మన పాపాలకు వెల చెల్లించాడు. కాబట్టి అవి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే మన పాపాలన్నీ ఆయన వీపి వెనక వేసుకున్నాడంట. అంటే అవి కనపడవు. మనల్ని చూసినప్పుడు మన గతకాలం పాపాలన్నీ ఆయనకు కనపడవు. క్రొత్తగా నూతన జన్మగా మనం కనపడతాం, నూతన సృష్టిగా కనపడతాం. మనలో స్వారూప్యం కనపడుతుంది, ప్రభు స్వారూప్యం కనపడుతుంది. కాబట్టి మనం నూతన సృష్టిగా ఉంటాం. అవి ఇతరులకు వింతగా అనిపించవచ్చు, కానీ దేవునికి ప్రేమగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరైనాను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన స్వభావం. పాత ప్రాచీన స్వభావం మనలో సిలువ వేయబడితేనే నూతన సృష్టి. మారామని చెప్పుకోవడం కాదు, నమ్మామని చెప్పుకోవడం కాదు, కానీ ఆ యొక్క నమ్మిక, ఆ యొక్క మార్పు, ఆ మారు మనసు, ఆ నమ్మిక, విశ్వాసం మన ప్రవర్తనలో చూపించినప్పుడు మనం క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఉంటాం, క్రొత్తదిగా అవుతాం మనం. కాబట్టి ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయనుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసు నామములో తండ్రికే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.